నా పేరు ముడావత్ అశోక్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ గుండ్లగూడెం రైల్వే గేటు నుండి పెంబర్తి రైల్వే గేటు వరకు గల రోడ్డు పునర్నిర్మాణం కోసం చేస్తున్న దీక్షలో భాగంగా ఈరోజు 5వ రోజు దీక్షకు గాను పటేల్గూడ కందిగడ్డ సర్పంచ్ గారు, తాజా సర్పంచ్ గారు బూర్లాల్ నాయక్ గారు, అలాగే శ్రీనివాసపురం సర్పంచ్ గారు వడ్ల శోభన్ బాబు గారు మద్దతుగా రావడం జరిగింది. ఈ యొక్క రోడ్డు పునర్నిర్మాణం కోసము గత 5 రోజులుగా దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఏ రకమైనటువంటి చింతన లేకుండా నిద్రమత్తులో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దయచేసి మా ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డుని మరమ్మతులు కాకుండా పునర్నిర్మాణం చేయగలరని కోరుతూ 5వ రోజు దీక్ష కొనసాగుతుంది. మరో 24 గంటల్లో నిన్ననే 4వ రోజులో భాగంగా తెలపడం జరిగింది. మీడియా మిత్రులకు అలాగే ప్రతి ఒక్క అధికారులకు తెలపడం జరిగింది. 48 గంటల్లో మాకు ఈ రోడ్డు గురించి ప్రొసీడింగ్ కాపీ లేదా మాకు ఇక్కడ ఈ రోడ్డు పునర్నిర్మిస్తున్నామని చెప్పి శిలాఫలకం వేయకపోతే మేము 48 గంటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దయచేసి మా ఈ 4 గ్రామాల ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మీరు ఆలోచించి మాకు ఈ రోడ్డు వేయకపోతే ఖచ్చితంగా మేము మీ ఇండ్లను ముట్టడిస్తామని, అలాగే ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని, రేపటితో మీకు చివరి రోజు, లేదంటే శనివారం రోజు ఉదయం 10 గంటల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని మనవి చేసుకుంటున్నాను.